హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా ఈ రోజు నుంచి మద్దతు ప్రకటించింది. దానిపైన మాట్లాడడానికి మనతోటి టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు జనసేన పార్టీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తుంది అంటే వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ప్రచారంలో ఏ విధంగా పాల్గొనబోతున్నారు? ప్రచారము బీజేపీది చాలా బాగా ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. మన సెంట్రల్ మినిస్టర్ గారు కిషన్ రెడ్డి గారు, తర్వాత ప్రతి ఆఫీస్ బీజేపీ పార్టీ లీడర్స్ అందరూ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత బూత్ లెవెల్లో ప్రతి ఒక్కరు ఇంటింటికి క్యాన్వాసింగ్ చేయడం జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. దానికి తోడుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, జనసేన సపోర్టు రావడం చాలా మంచి సందర్భము. అది ఫ్యూచర్ కొరకు మంచి యూస్ఫుల్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రచారానికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? బహిరంగ సభలు అట్లాంటి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? దాన్ని బీజేపీ పార్టీ మాట్లాడుతున్నారు వారితో. వాళ్ళు టైం అవైలబుల్ బట్టి ఇక్కడ కూడా అతను బిజీగా ఉన్నారు సైక్లోన్ ఎఫెక్ట్లు, కాబట్టి ఆయనకు టైం ఉంటే వచ్చే ఛాన్స్. నిన్న సీఎం గారు కూడా మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ వాళ్ళ పైన సిబిఐ కేసులున్నా కూడా ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేయలేదని కూడా ఒక కామెంట్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేక దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కోర్టులో పెట్టి అందులో మళ్ళా వాళ్ళే కొంతమంది హైకోర్టులో కేసు వేసి దాన్ని డిలే చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే కేసు ఇవ్వగానే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, కేసు నమోదైంది. దానికి బికాస్ ఇప్పుడు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి డిలే జరుగుతుంది. బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు ఏ కేసును డిలే చేయది. ఎవరు అయితే తప్పు చేస్తారో వాళ్ళందరినీ శిక్షిస్తుంది. తప్పకుండా అందరూ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్ అంటే ఒక హైఫై క్లాసు లొకాలిటీ లాగా అందరూ అనుకుంటున్నారు సార్. మీరు ప్రచారంలో క్షేత్రస్థాయిలో కూడా వెళ్తున్నారు కదా, ఎట్లా ఉంది అంటే లోకల్లో ఏమైనా డెవలప్మెంట్స్ ఉన్నాయా, ఏమన్నా ఏం జరిగింది సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా డెవలప్మెంట్స్ లేవు. వాటర్ సప్లై లేదు, డ్రైనేజ్ లేదు, హౌసింగ్ సమస్య ఉంది. తర్వాత ఆ ఏరియాలో అంతా పేరుగే జూబ్లీహిల్స్, కానీ చాలామంది బీద ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కాన్స్టిట్యూషన్ బాగా డెవలప్ చేయాలి. ఎందుకంటే బీఆర్ఎస్ 10 years ఉంది, ఏం చేయలేదు. కాంగ్రెస్ వచ్చిన 2 yearsలో కూడా ఏం చేయలేదు. కాబట్టి ఇంకా చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది. అది బీజేపీకి వస్తేనే సాధ్యమైంది. టీడీపీ కూడా మీతో ప్రచారంలో పాల్గొంటుందా? టీడీపీకి అంటే బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు మాట్లాడి అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు చాలామంది కూడా అంటే సెటిలర్స్ కూడా మన జూబ్లీహిల్స్లో ఎక్కువ ఉన్నారు. అంటే జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసి వాళ్ళ ఓట్లు ఏమైనా బీజేపీకి పడే అవకాశాలు ఉన్నాయని? అంటే ఎటు తిరిగి మనము 1+1 2 అన్నట్టుగా ఎంతమంది సపోర్ట్ కలిస్తే అంత స్ట్రెంత్ పెరుగుతుంది. అదే ప్రయత్నంలో పార్టీ పనిచేస్తుంది. బీజేపీ పార్టీ జనసేనతో టైప్ కావడం అది అందులో ఒక పార్టీ. ఇంకా తెలుగుదేశంతో కూడా మాటలు జరుగుతుంది. అయితే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ అట్లాగే టీడీపీ కూడా మద్దతు ఇస్తుంది. దాంతో బీజేపీ బలం కూడా పెరిగింది. బీజేపీ గెలుపులో వీళ్ళు కూడా పాలు పంచుకోవడం చాలా శుభవర్ణమని అని చెప్పి కూడా బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, సోమాజిగూడ, హైదరాబాద్.